జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద? మెగా కృష్ణారెడ్డి మీద. 1,10,000 కోట్ల అవినీతి జరిగింది. నేను రుజువులతో 48,000 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఫైల్ చేసి సంవత్సరం అయింది. ఈ వీక్ సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగాను, మీరు మ్యాటర్ మంగళవారం లిస్ట్ చేయండి. ఇది దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ కరప్షన్. 1,10,000 కోట్లు అవినీతి, 48,000 కోట్లు దొరికిపోయారు. 2 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అవినీతి జరిగిందని, 15,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి 100 సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను, మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయిస్తాను, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ మాట్లాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పడు, సైలెంట్ గా ఊరుకొని మెగా కృష్ణారెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు? నేను రుజువులతో చూపించాను. 1,200 కోట్లు వైట్ మనీ మెగా కృష్ణారెడ్డి ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, కాళేశ్వరం డబ్బు. మరి రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి అవినీతి అంతం అవ్వాలి అంటే మన బీసీ రాజ్యం రావాలి. కాపులందరూ, బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలందరూ మాకు రెడ్డి రాజ్యం వద్దు, ఈ వెలమ దొరల దొంగల రాజ్యం వద్దు, మన రాజ్యం రావాలి. ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండ్ ఇన్ గ్లవ్ లో ఒకరే అని రుజువు అయిపోయింది కదా. ఇప్పటికి 14 ఏళ్ళు అయింది. ఇంకెన్ని రుజువులు కావాలి? కనుక ఒకటి, రాజలింగం మూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి ₹1 కోటి ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. 2, రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణారెడ్డి ప్రెషర్తో అని కొన్ని మంది ఆరోపణలు. నాకు తెలియదు, మీకు తెలియదు. కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు, లేదు కేసీఆరే ఇది చేయించాడని కొంతమంది ఆరోపణలు. ఏది నిజం? నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీని వేయించాలి. తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీని వేయించాలి. లేదా రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. సిట్ గాని ఇంక ఏ ఎంక్వైరీలో న్యాయం జరగదు. దానికి 100 రుజువులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.